అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024లో అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలను ప్రకటించడం జరిగింది. ఇక అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాము ఏదైతే ఇచ్చాడో సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా వస్తూ ఉన్నారనమాట. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి షుగర్ అనమాట. వాళ్ళు పాపం షుగర్ పేషెంట్స్, ఆవేశం అనమాట. గతంలో 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద బురద చల్లడానికి 3 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. కానీ 2024లో అధికారం కోల్పోయిన తర్వాత వెంటనే మొదలు పెట్టేశాడు అనమాట. ఇంకా అందులో భాగంగానే అమ్మ చిట్టి తల్లి ఇట్రా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి ఎక్కడికి పోయినా ఆయన పెద్ద స్టాండప్ కమెడియన్ మాదిరిగా ఫీల్ అయిపోతూ ఇమిటేట్ చేస్తూ ఉంటాడు రామ్మోహన్ నాయుడు గారిని. సరే, అవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా పోతా ఉంది. దానిలో భాగంగానే ఏదైతే వృద్ధులకు పింఛన్ జగన్మోహన్ రెడ్డి గారు 250 లెక్కన 5 సంవత్సరాలకు 3,000 రూపాయలు పింఛన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టినటువంటి తొలి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ని చేయడం జరిగింది. ఇప్పుడు వృద్ధులు వాళ్ళంతా 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. ఈ దీపం పథకాన్ని కూడా ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. దాదాపు 1,20,00,000 మంది లబ్ధి పొందుతూ ఉండేటటువంటి పరిస్థితి. బడ్జెట్లో కూడా ఈ ప్రధానంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే అడుగుతూ ఉన్నారో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఎప్పుడు అని చెప్పేసి, మేము 5 సంవత్సరాలు ఇచ్చేసాం అమ్మఒడి, చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టయితే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళు ఇచ్చింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాలు ఎగ్గొట్టారు. అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిందే 2020లో జనవరిలో. ఇక 1 సంవత్సరం ఎగ్గొట్టారు. తర్వాత 3 సంవత్సరాలు ఇచ్చారనమాట. ఆ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం మాత్రమే 15,000 ఇచ్చారు. మిగతా 2 సంవత్సరాలు 2,000 కట్ చేసి 13,000 ఇచ్చారనమాట. అట్లా సగం ఈదలుచుకోలేదు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా క్లారిటీగా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తాము, ఎక్కడ కూడా మళ్ళీ ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు ఇవ్వని కట్ చేసే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి చెప్పడమే కాకుండా బడ్జెట్లో కూడా కేటాయింపులు జరగడం జరిగింది. ఇక ఈ తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు 24 గంటలు ఏడుస్తూ ఉన్నారు. వాళ్లకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మే నెలలో అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో హామీగా ఇవ్వడం జరిగిందో దాన్ని అమలు చేయబోతా ఉన్నాము. ఇక ఆ తర్వాత నెలలోనే ఈ స్కూల్స్ ఓపెన్ అవుతాయి. అదే సందర్భంలో పిల్లలకు ఇచ్చేటటువంటి ఈ తల్లికి వందనం పథకం కూడా అమలు అవుతుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మళ్ళొకసారి క్లారిటీగా చెప్పడం జరిగింది. కడపలో 27, 28, 29 తేదీల్లో వాళ్ళ పార్టీ యొక్క మహానాడు కార్యక్రమం జరగనుంది. ఇక ఈ మహానాడు తర్వాత జూన్ 12వ తేదీకి కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతుంది. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో దాన్ని, అలాగే సంక్షేమాన్ని కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్ళమని నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ యొక్క కార్యకర్తలకు, నాయకులకు ఇక గుజరాత్ మోడల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయబోతా ఉన్నాం. సుస్థిర ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యం పార్టీకి కూడా ఇస్తున్నాము. ఏడాది పాలనలోనే స్పష్టమైనటువంటి మార్పులని ప్రజలు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం చూరగొంటున్నాం. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక తల్లికి వందనానికి సంబంధించి చదువుకునే పిల్లలకు పాఠశాలల ప్రారంభానికి ముందే 15,000 రూపాయలు అందజేస్తాము అని మరొకసారి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ అండ్ పెయిడ్ పేటీఎం కూలి మంద తల్లికి వందనం పథకం స్కూల్స్ ప్రారంభం అవడానికంటే ముందే తల్లుల యొక్క ఖాతాల్లోకి 15,000 రూపాయలు పిల్లవాడికి ఒక చొప్పున అందివ్వబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఇక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ యొక్క కార్యకర్తలకు, నాయకులకు ఇప్పటిదాకా ఏమేం చేశాము ప్రతి ఒక్కటి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళండి. 2014-19 మధ్యలో ఏదైతే అలసత్వం చూపించామో పబ్లిసిటీ చేసుకోకుండా పనులన్నీ చేసినా కూడా అటువంటిది మాత్రం మళ్ళీ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. పోలవరానికి నిధులు రాబట్టి 2027 నాటికి ప్రాజెక్టు కంప్లీట్ చేసి తీరుతామని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు చేస్తారు సార్, పనోడికి ఏముంది,
పనోడి మాటలను ఎవరైనా నమ్ముతారు. పని చేతగానోడు ఎన్ని డాంబికాలు పలికినా ఎవరూ నమ్మరు. అది కూడా ఒకటే లేండి, ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తేనే కదా వ్యత్యాసం తెలిసేది. ఇక ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 16,347 పోస్టులకి కాల్ చేయడం జరిగింది అనమాట గవర్నమెంట్. ఇక దీపం 2 పథకం కూడా ఆల్రెడీ అమలు అయిపోయింది. దీనికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాము. దాదాపు 1,20,00,000 మంది లబ్ధిదారులుగా కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పడంతో పాటు ఇక కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. అటవీ భూ హక్కుదారులకు కూడా వర్తిస్తుంది. 20వ తేదీలోగా అర్హుల యొక్క జాబితాను తయారు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు సీఎం గారు ఆర్డర్ వేయడం జరిగిందనమాట. సొంత భూమి ఉన్న రైతులు కాదు, కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇస్తే వాళ్లకు ఎంతో సాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగిందనమాట. సో రైతులకు అంతేకాకుండా చదువుకునేటువంటి పిల్లలకు ఆర్థిక సాయం గురించి ఎదురు చూస్తున్నటువంటి ఈ లబ్ధిదారులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. రైతులు బాగుండాలి, చదువుకునే పిల్లలు బాగుండాలి, కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి, ప్రజలకు మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.